వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయం అక్రమ వసూలకు అడ్డాగా మారింది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. దీనితో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి బెంబేలెత్తిపోతున్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో నిత్యం లక్షలాది మంది భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కాగా ప్రస్తుతం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా నిత్యం బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఇదే అదనుగా భావించిన కొందరు భక్తుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి మొక్కుబడికి దేవస్థానం అధికారులు టికెట్లు నిర్ణయించినప్పటికీ ఆలయ సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో ఆలయ ఆదాయానికి గండిపడుతోంది. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఏది చేసినా అడిగేవారు లేకపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. బోనం పెట్టుకోవడానికి 30 రూపాయలు టికెట్ ఉన్నప్పటికీ టికెట్లు ఇవ్వకుండా 50 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కొబ్బరికాయ కొట్టడానికి కూడా 10 నుండి 20 రూపాయలు అడుగుతున్నారు. బెల్లం శాఖ పోసేందుకు టికెట్ ఇవ్వకుండా నేరుగా భక్తుల నుండి డబ్బులు తీసుకుని జేబులు నింపుకుంటున్నారు. అధికారులకు చెప్పినా అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అక్రమ వసూలు బహిరంగంగానే జరుగుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టే వ్యవహరిస్తున్నారని భక్తులు వాపోతున్నారు. సౌకర్యాలు అసలు లేవని, పిల్లలు వృద్ధులు అలమటిస్తున్నారని మండుపాటుకు గురవుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే దుర్భాషలాడుతున్నారని, గతంలో భక్తులపై దాడులు జరిగినప్పటికీ ఆ విషయాలను అధికారులు బయటకు రానియకుండా కప్పిపుచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వసూలు చేస్తున్నది కేవలం కాంట్రాక్టర్ సిబ్బందేనా, లేదా ఇందులో ఆలయ అధికారుల పాత్ర కూడా ఉందా అనే అనుమానాలు భక్తులు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ నిత్యం ఇలాంటి దోపిడీలు వెలుగులోకి వస్తున్నా దేవస్థానం అధికారులు స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొబ్బరికాయలు కొట్టే కాంట్రాక్టర్ గడువు ముగియనున్న నేపథ్యంలో అక్రమ వసూలకు పాల్పడిన పాత కాంట్రాక్టర్ కు మళ్లీ అవకాశం ఇవ్వొద్దని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నెలలు తరబడి ఉన్నతాధికారులు ముడుపులు చెల్లిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు ఈ ఘటనలపై విచారణ చేపట్టి అక్రమ వసూలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్లపై, ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, భక్తులను నిలువు దోపిడీకి గురి కాకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. మొత్తం ఆడిపోవడం కనబడుతుంది. हेलो टेम्पल की जल्दी रा ఇప్పుడు బోనం సమర్పించారు కదా, దానికి ఏమైనా టికెట్ తీసుకున్నారా? టికెట్ ఇచ్చే వాళ్ళు ఉండేనా ఇక్కడ? మీరు బోనంకి టికెట్ తీసుకున్నారా అమ్మ? ఎక్కడ? ఏ టికెట్ లేదా? డైరెక్ట్ వెళ్ళిపోవడమేనా? బోనంకి అక్కడ తీసుకున్నారా డబ్బులు? ఎంత? 10 రూపాయలు తీసుకున్నారా?
అక్కడ బోనానికి మాత్రం ఏం తీసుకోలేదు. మీరు టికెట్ ఇప్పుడు అడుగుతుర్రు, ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు అడగలేరు? టికెట్ మీరు ఇప్పుడు అడిగిర్రు కదా, ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు అడగలేరు? టికెట్ ఇచ్చే టైం రాలేడా? అతడు డ్యూటీ ఎన్నింటికి? 5కి డ్యూటీ. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఒక పోలీసు వాళ్ళని ఉండాలి, ఇక్కడ లైన్ గా పంపించాలి. బోనాలు పడిపోతే మంచి అయితే చెడైతుంది. ఎవరి బాధ్యత అది? మనకి ఏంది పిల్లలు ఎట్టాలి, ఆగం చేస్తా కదా. చూసి ఎవరైనా ఉండాలి, 2 ముగ్గురు ఉండాలి లైన్ గా. ఎవరు ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. పిల్లలు కూడా జరుపుకుంటారు, గొడవలు అవుతానే అని బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. ఉన్నది మరి పిచ్చోళ్ళు అయితే మనుషులు అందరూ ఇటు నుంచి వచ్చేటోళ్ళు అందరూ గొడవ అయితేనే ఇద్దరు. ఏం చేయాలి ఇది పరిస్థితి? అరే మనుషుల పిచ్చోళ్ళు చేయడానికి ఇది గుడి మెయింటైన్ చేయడానికి రాదు. ఒక పోలీసు వాళ్ళ పెట్టరు, ఇది కాదమ్మా దర్శనం అటు పోవాలని. పరిస్థితి ఏంది ఇది? అరే మనుషులు కొట్టుకొని సాగుతారు ఇక్కడ. మనుషులు ఎంత ఘోరం చేస్తారు ఇక్కడ. మరి అటు నుంచి వస్తారు, ఇటు నుంచి వస్తారు, వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. బోనాలు పడిపోతాయి. మనుషులు ఏంది ఇబ్బంది? మొత్తం కదా ఆల్ టోటల్ కనబడుతుంది.